గైస్ జియో నుంచి 2025 న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ ఒకటి రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. బట్ దానికన్నా మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, ఇది మన టెలిగ్రామ్ గ్రూప్. ఇక్కడ మంచి మంచి డీల్స్ వస్తూ ఉంటాయి. అవి కనుక మీరు గ్రాప్ చేసుకుంటే మీకు చాలా మనీ సేవ్ అవుతుంది. ముఖ్యంగా టాప్ లో పిన్ చేసిన మెసేజ్ ఉంటాయి కదా, ఇవైతే డెఫినెట్ గా చెక్ చేయండి. కొన్ని ఇంపార్టెంట్ డీల్స్ లేదా అప్డేట్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి. చాలా మంది 600 రూపీస్ 1 or 2 minutes లోనే ఎర్న్ చేయడం జరిగింది. సో ఇలాంటి ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉండాలన్నా దానికి సంబంధించిన అలర్ట్ మన గ్రూప్స్ లో వస్తాయి. కాబట్టి డెఫినెట్ గా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడం మర్చిపోదు. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అలా కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి ఉంటాయి. ఇక మీకు స్క్రీన్ పై ఒక బ్యానర్ కనిపిస్తుంది. ఇక్కడ చాలా వరకు డీటెయిల్స్ మనకు తెలుస్తున్నాయి. బట్ తర్వాత మన ప్లాన్ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇక్కడ ఉన్న డీటెయిల్స్ ప్రకారం అయితే మన న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ కోసం 2025 రూపాయలు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. దీని వ్యాలిడిటీ టోటల్ గా 200 days ఉంటుంది. డైలీ 2.5 GB. అలాగే మనకి అన్లిమిటెడ్ 5G ఉంటుంది కదా, అది కూడా ఈ ప్లాన్ తో వస్తుంది. ఇక అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా రీఛార్జ్ అండ్ గెట్ గిఫ్ట్స్ వర్త్ 2150 అని చెప్తున్నారు. అంటే మనం ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకున్నట్టయితే 2150 రూపాయల గిఫ్ట్స్ అనేవి మనకు వస్తాయని చెప్తున్నారు. అవి కూడా చూద్దాం. ఇక కింద మీరు గమనించినట్టయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఆఫర్ వ్యాలిడ్ ఫ్రమ్ 11th December 2024 till 11th January 2025 ఉంది. సో మీరు ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం ఈ డేట్స్ మధ్యలోనే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 1 month మనకి టైం ఇవ్వడం జరిగింది. ఇక మీరు కనుక జియో.com లేదా మైజియో అప్లికేషన్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా 2025 ప్లాన్ కనిపిస్తుంది. ఈ ప్లాన్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్టయితే ఇంతకుముందు మనం చూసినట్టు 200 days మనకి వ్యాలిడిటీ వస్తుంది. టోటల్ గా 500 GB డేటా వస్తుంది. 2.5 GB పర్ డే అంటున్నారు. అలాగే అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకి 100 SMS కూడా మనం చేసుకోవచ్చు. ఇక సబ్స్క్రిప్షన్స్ అనేవి జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ కూడా వస్తుంది. ముఖ్యంగా జియో క్లౌడ్ కు వచ్చేసరికి ఈ మధ్య చాలా మందికి 100 GB ఫ్రీగానే క్లౌడ్ స్టోరేజ్ వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా జియో క్లౌడ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. మీకు 100 GB ఫ్రీగా కనుక వస్తున్నట్టయితే ఆటోమేటిక్ బ్యాకప్ పెట్టుకున్నట్టయితే మీ ఫోన్ లో ఉన్న డేటా అంతా కూడా ఆ క్లౌడ్ లో స్టోర్ అవుతుంది. ఏదైనా సమయంలో మీ ఫోన్ పూర్తిగా డ్యామేజ్ అయినా పోయినా డేటా అంతా జియో క్లౌడ్ లో ఉంటుంది. ఇక ఇంతకుముందు చూసినట్టు అన్లిమిటెడ్ 5G డేటా కూడా వస్తుంది. ముఖ్యంగా కూపన్స్ కి వచ్చేసరికి ఎంత చేస్తే ఎంత మనకి బెనిఫిట్ ఉంటుందో ఆ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. వాల్యూ బ్యాక్ కూపన్స్ వర్త్ 2150 ఉంది. అంటే ఇక్కడ ఉన్న కూపన్స్ అన్ని గనక మనం ఉపయోగించుకోగలిగితే మనం ఎంత రీఛార్జ్ చేసామో దానికన్నా ఎక్కువ బెనిఫిట్ మనకు వెనక్కి వచ్చేస్తుంది. అయితే ప్రతి ఒక్కరు బెనిఫిట్ పొందలేకపోవచ్చు. బట్ ఊరికి వదిలేకుండా మీ దగ్గర కూపన్స్ ఉన్నట్టు ఎవరికైనా తెలియజేస్తే వాళ్ళని బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. ఇక మనకి ఫ్లాట్ 500 ఆఫ్ ఆన్ మినిమం ఆర్డర్ ఆఫ్ 2999 ఉంది. అంటే మనం ఏ జియోలో గనక 2999 ఆర్డర్ చేసినట్టయితే మనకి ఫ్లాట్ 500 డిస్కౌంట్ దొరికేస్తుంది. ఇక్కడ క్యాష్ బ్యాక్ కాదు, డైరెక్ట్ గా డిస్కౌంట్ దొరుకుతుంది. కాబట్టి ఒక విధంగా మంచిదని చెప్పుకోవచ్చు. మీకు ఆ పర్టికులర్ ప్రోడక్ట్స్ దేనిపై ఇది వర్క్ అవుతుందని తెలుసుకోవాలని అనుకుంటే ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేస్తారు. అక్కడ క్లిక్ చేస్తే ప్రొడక్ట్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. ఇక అప్ టు 1500 ఆఫ్ ఆన్ ఫ్లైట్స్ ఎట్ easemytrip.com అని ఉంది. సో ఫ్లైట్స్ పై మనకి అప్ టు 1500 దొరికే అవకాశం ఉంటుంది. ఇది చాలా ఎక్కువ మంది అయితే యూజ్ చేసుకోలేకపోవచ్చు. ఇక స్విగ్గీకి వచ్చేసరికి 150 ఆఫ్ ఆన్ స్విగ్గీ ఆన్ మినిమం పర్చేస్ ఆఫ్ 49 ఉంది. సో ఈ కూపన్ అయితే మాత్రం చాలా ఎక్కువ మంది యూజ్ చేసుకోగలరు. ఒకవేళ మీ దగ్గర స్విగ్గీ మీరు యూజ్ చేసుకోలేకపోయినా ఎవరికైనా కానీ ఆర్డర్ ప్లేస్ చేయడానికి మీరు హెల్ప్ చేయొచ్చు. దీనికి సంబంధించిన లింక్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా 2025 ప్లాన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మీకు యాక్చువల్ బెనిఫిట్ తెలియాలి అంటే మాత్రం మీరు రెగ్యులర్ గా ఏ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తున్నారో ఆ ప్లాన్ తో మీరు కంపేర్ చేసి చూడండి. మీకు యూజ్ ఉంది అనుకుంటే రీఛార్జ్ చేసుకోండి, లేకపోతే ఇగ్నోర్ చేయండి. బట్ కూపన్స్ కి వచ్చేసరికి మాత్రం అంత ఎక్కువగా యూజబుల్ అయితే లేవు. బట్ టోటల్ యూజ్ చేసుకోగలిగితే మాత్రం యాక్చువల్ రీఛార్జ్ అమౌంట్ కన్నా ఎక్కువే మనకు వచ్చే అవకాశం ఉంది. ప్లాన్ డీటెయిల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇక ఈ పర్టికులర్ ప్లాన్ డీటెయిల్స్ అందరికీ తెలిసారు. వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మరొక అప్డేట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.